హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ అండి. ఇవాళ మన వీడియోలో ఆనపకాయ పెరుగు పచ్చడి అండి. వేసవకాలం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సొరకాయ కూడా అని అంటారండి. సొరకాయతో కూడా చేసుకోవచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్లో. ఇదిగోండి, ఆనపకాయ చిన్న సైజు తీసుకున్నామండి. చాలా లేతగా ఉందండి. ఇది అసలు గింజ కూడా కట్టలేదండి, చాలా లేతగా ఉంది. గింజ ఉంటే కనుక లోపల వైట్ ఉన్నదంతా కూడా తీసేసుకోవాలండి. మనం తీసేసుకొని అప్పుడు ప్రాసెస్ చేసుకోవాలండి. గింజ వేస్తే గింజ అంతా పలుకు తగులుతుంది. ఇదిగోండి, ఈ ఆనపకాయకి అయితే లోపల అసలు గింజ కట్టలేదండి, చాలా లేతగా ఉంది. ఇదిగోండి, ఇలాగా కట్ చేసేసుకున్నాక ఇలాగ పైనంతా కూడా చెక్కేసుకోవాలండి. చెక్కేసుకొని ఇది పెరుగు, ఆనపకాయ పెరుగు పచ్చడి కదండి ఇది. ఇదిగోండి, ఇలా చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కల్లాగా. ఈ ముక్కలు అన్నీ కూడా ఉడికిపోతాయండి మనం వాటర్లో వేయడం వల్ల. చాలా టేస్టీగా ఉంటాయండి ఆనపకాయ ముక్కలు ఎలా ఉంటాయంటే సాంబార్లో ఆనపకాయ ముక్కలు ఉంటాయి చూసారా, సేమ్ అలా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగోండి, ఇలాగా ఈ సైజులో మనం అన్నీ కూడా ఆనపకాయ అంతా కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా ఈ ముక్క చూసారా, గుజ్జులాగా ఉంది చూసారా, లోపలంతా కూడా అలా లేతగా ఉందండి, చాలా లేతగా ఉంది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉందండి పెరుగు పచ్చడి, ఆనపకాయ పెరుగు పచ్చడి. ఇదిగోండి, ముందు గిన్నెలోకి ఇలాగా తీసేసుకోనండి. అన్ని ముక్కలు కూడా నేను 2 గ్లాసులు వాటర్ వేసానండి. వాటర్ వేసేసి గ్యాస్ మీద ఉడకనివ్వాలండి. ఉడికేటప్పుడు ఒక అర స్పూను కల్లుప్పు వేసానండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. దగ్గరికంట వచ్చేసాక నీళ్ళు వాడదేవేసి ఉంచాలండి పక్కన. అలాగే మనకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకునండి, అది కూడా చిన్న చిన్న స్లైసెస్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి పచ్చిమిర్చి సరిపడే తీసుకోవాలి మనం. ఎండుమిర్చి కూడా తక్కువ వేస్తాం, కారం వేయం కదండి, అందుకు. అలాగే ఒక గుప్పుడు కరివేపాకునండి. ముందు బాణీలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకునండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 3 వేసేసండి. ఇవి బాగా కలయి పెట్టుకున్నాక తర్వాత గ్రీన్ చిల్లీ, మనం ఇందాక పచ్చిమిరకాయలన్నీ కూడా చక్రాల్లా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసండి. ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందండి, పచ్చిమిర్చి కారం ఉండదు. ఇదిగోండి, గుప్పుడు కరివేపాకు కూడా వేసేయాలండి. దీంట్లో వేసేసి బాగా మగ్గుతూ ఉంటాయండి. మగ్గినప్పుడు ఇదిగోండి, ఒక చిటికుడు ఇంగువ, ఒక చిటికుడు పసుపు వేసేయాలండి. వేసేసి దీంట్లో బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత పచ్చిమిరకాయ మగ్గితేనే దీంట్లో కారం అన్నగా ఉండదండి, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. ఇదిగోండి, ఇందాక ఆనపకాయ ముక్కలు ఉడికినాయి కదండి, ఇవన్నీ దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా కలవబెట్టుకోవాలి. ఉప్పు దీనికి సరిపడా మళ్ళీ మనం వేసుకోవాలి. అంటే మనం చాలాసార్లు అంటే 3 సార్లు వేస్తున్నాం కదండి, ఉప్పు చూసి వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు చూసండి నేను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నానండి. ఇదిగోండి, ఉప్పు వేసాక ఇలాగ ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దగ్గరికంట వచ్చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి గ్యాసు. ఇదిగోండి, పెరుగు కమ్మటి పెరుగండి. ప్యాకెట్ పెరుగు అయితే మీరు గ్యాస్ మట్టికి ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత హీటు అప్పుడు మీరు పెరుగు వేసుకోండి. నాకంటే ఇది రాత్రి ఇంట్లో పెరుగు తోడుపెట్టుకున్న పెరుగండి, కమ్మటి పెరుగు. ఇది సిమ్లో పెట్టేసి నేను ఉంచుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపడినంత వేసుకుని గ్యాస్ ఆఫ్ చేస్తానండి. ఇదిగోండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చాలా టేస్టీగా, చాలా బాగుందండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఆనపకాయ పెరుగు పచ్చడి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేసి లైక్ చేయండి.